శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 మధ్యలో మీనరాశిలోకి కుజగ్రహ ప్రవేశం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నంలో కుజుడు మేషరాశి వారికి అటు రాశ్యాధిపతిగా అటు అష్టమాధిపతిగా 12వ స్థాన సంచారం అన్నది ఒక విధంగా జాతకుడికి ఒక విధమైనటువంటి ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే కుజుడు భూకారకుడు, అన్నదమ్ములకి కారకుడు, ఒక విధంగా వివాహానికి మాంగళ్యానికి కూడా కుజుడే కారణం. ఏదైనా ఒక శుభకార్యం ఇంట్లో జరగాలంటే గురుబలం ఎంత ఇంపార్టెంటో కుజుడు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే కుజుడే మంగళకారకుడు. ఆ కారణాల వల్ల కుజుడు 12వ స్థానంలోకి రావడం వల్ల ఈ మేషరాశి వారికి ఏదో ఒక శుభకార్యం నిమిత్తం ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా మరి మీ తోడబుట్టిన వారికి, చెల్లెలకో తమ్ముడికో లేదంటే ఈవెన్ స్నేహితుడికో వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో మీరు ప్రధాన పాత్ర వహించి ఎక్కువ మీ భుజస్కంధాల మీద వేసుకొని ఆ వివాహాన్ని చాలా వైభవంగా జరిపించే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా స్థల మార్పు, ఉద్యోగ నిమిత్తం, అది విదేశం కానీ ఇతర రాష్ట్రం కానీ ఇతర దేశం కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. స్థాన చలనం అన్నది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. శని మన మేషరాశి వారికి దశమ లాభాధిపతిగా ఉంటాడు. అంటే ప్రధానంగా వృత్తికారకుడు, దశమ స్థానాధిపతి, కర్మకారకుడు. అటువంటి శని 12లో ఉండగా కుజుడు కలియడం వల్ల ఏమవుతుందంటే జాతకుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని పూర్తిగా విడిచిపెట్టి వేరొక ప్రాంతంలో కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా నిరుద్యోగులై ఉండి ఏదైనా ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశంలో కాకుండా వేరొక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది.
అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి కానీ, లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళు తండ్రి గారు, తాతగారు, అంటే మీ కుటుంబ వ్యాపారం అనుకుందాం, అంటే మీ పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తిలోకి లేదంటే వ్యాపారంలోకి మీరు ప్రవేశించడానికి కూడా ఇది చాలా వరకు ఈ కాంబినేషన్ దోహదపడుతూ ఉంటుంది. అంటే మీ పెద్దవాళ్ళు వైద్యలో ఉంటే మీరు వైద్య వృత్తి, వారు వడ్డీ వ్యాపారం చేస్తే మీరు వడ్డీ వ్యాపారం, రాజకీయాల్లో ఉంటే మీరు రాజకీయాల్లోకి, ఈ విధంగా మీరు మీ కుటుంబ వృత్తిలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. అలాగే ప్రధానంగా మీరు ఏదైనా వారసత్వంగా మీకైనా పదవి రావాల్సి ఉంటే, మీ తండ్రి గారు ఏదైనా కార్యాలయంలోనో ప్రభుత్వంలోనో ఎక్కడో పనిచేసి ఏదో కారణాల వల్ల పదవి విరమణ చేసి ఉంటే, ఆ ఉద్యోగం మీకు రావాల్సి ఉంటే ఈ సమయంలో ఆ ఉద్యోగం రావటం కానీ, ఒక రాజకీయ నాయకుడి దగ్గర మీరు అసిస్టెంట్గా చేరడం కానీ, లేదంటే ఒక ప్రభుత్వ అధికారి దగ్గర సహాయకుడిగా చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కుజుడు 2వ తారీఖున ఏప్రిల్ 2న మీనంలో ప్రవేశిస్తే అక్కడ రవికి భగవానుడు, అంటే మీకు పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా వేస్థానంలో ఉండి ఏప్రిల్ 14 వరకు ఉండడం జరుగుతుంది. ఈ కారణం వల్ల కంప్లీట్గా ఇవన్నీ కూడా ఉద్యోగంలో మార్పు, స్థానచలనం, ట్రాన్స్ఫరు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త ఇన్వెస్ట్మెంటు, ఇవన్నీ కూడా సూచించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉద్యోగపరంగా మార్పు అన్నది తప్పకపోవచ్చు. అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. తొందరపడి ఏమాత్రం నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎవరికన్నా ధనం నమ్మి ఇచ్చినా తిరిగి చూడటం అన్నది ఇంచుమించుగా అసాధ్యమవుతుంది. ఈ సమయంలో మీకు కావలసిన వాళ్ళే, దగ్గర రక్త సంబంధికులే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు నమ్మకుండా మీకు మీరే నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త గృహం కొని, కొత్త స్థలం కానీ, వాహనం కానీ, ఇటువంటివి మీ కొరకు కొనుక్కునే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. కానీ రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారాలు మాత్రం 100కి 100 పాళ్ళు వారికి దూరంగా ఉంటేనే మంచిది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు, కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే, కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వరమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినంత మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వరమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన, దత్తాత్రేయుడు,
షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చెయ్యాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.